ఇతర పెద్దలు, ఆత్మీయ హిందూ బంధువులారా, మాతృమూర్తులారా, ఒక అడవిలో ఉండేటువంటి సింహం పిల్ల పుట్టినప్పుడే తల్లి చనిపోయింది. ఒక గొర్రెల మందులో కలిసి దాంతోపాటు తిరగడం ప్రారంభించింది. ఒకటి గొర్రెలతో పాటు కలిసి గడ్డి తినడం మొదలుపెట్టింది. సింహం పిల్ల మే అని చెప్పేసి అరవడం ప్రారంభించింది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ గొర్రెలతో పాటు అడవిలో మేయడానికి వెళ్ళినప్పుడు వేటాడుతున్నటువంటి ఇంకొక సింహము దీని వెనకాల పడింది. మేకల్ని పట్టుకుందామని చెప్పేసి చూస్తే ఈ సింహం పిల్ల కనబడింది. అదేంటి, ఈ సింహం పిల్ల నన్ను చూసి పరిగెడుతుంది మేకలతో పాటు, మే అని చెప్పేసి అరుస్తుంది, ఏంటి ఏమైంది అని చెప్పేసి ఆలోచించి మేకలను వదిలేసి ఈ సింహం పిల్లను పట్టుకుంది. పట్టుకోగానే భయపడిపోతా పిల్ల మే అని చెప్పేసి అరవడం ప్రారంభించింది. దీనికి ఆశ్చర్యం వేసింది. నువ్వు సింహానివి, నువ్వు మేకలు కాదు, గర్జించు అని చెప్పేసి చెప్పింది. మే అని చెప్పేసి అరవడం ప్రారంభిస్తుంది. అప్పుడు దగ్గరలో ఉండేటువంటి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళి చూపించింది. ఈ సింహం పిల్ల రెండు వంగి చెరువులోకి చూసాయి. నీళ్ళలోకి చూస్తే సింహం పిల్లకి ఆశ్చర్యం వేసింది. ఇది ఎలా ఉందో, నేను అలానే ఉన్నానే, సింహంలాగా ఉన్నాను, ఓ మా ఇద్దరు పోలిక ఒకటే. కానీ అది గర్జించింది. ఇది కూడా మెల్లిగా ప్రయత్నం చేసింది. 4 సార్లు గర్జించేసరికి దానిలాగా గర్జించడం ప్రారంభించింది. కానీ మేకల గుంపులో పడిపోయి గుర్రగా భావించేసి గొర్రెలాగా అరవడం చేసినటువంటి సింహం పిల్ల తను సింహం అని చెప్పేసి అర్థమైన తర్వాత ఒక్కసారి గర్జించడం మొదలుపెట్టింది. ఈరోజు ఉండేటువంటి హిందూ సమాజానికి, ప్రతి ఒక్క హిందూకి నేను సింహము అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ హిందూ సమ్మేళనాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఏ ఒక్క హిందువు కూడా ఒక చిన్న పశువు లాంటి వారు కాదండి, ఇది సింహం లాంటి వారు, భగవంతుడితో సమానము. హిందువుని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వివేకానందుడు అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వస్తూ ఉంటే అమెరికాలో వాళ్ళు అడిగారట, 4 ఏళ్ళు మా దేశంలో ఉన్నావు, నీ దేశం గురించి చాలా గొప్పగా చెప్పావు, మళ్ళీ మీ దేశానికి వెళ్తున్నావు, నీకేమనిపిస్తుంది అని చెప్పేసి అడిగితే వివేకానందుడు చెప్పాడు, 4 సంవత్సరాల క్రితం ఈ దేశానికి వచ్చే ముందు నా దేశాన్ని నేను ప్రేమించాను. ఐ యూస్ టు లవ్ మై కంట్రీ. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశానికి తిరిగి వెళ్తుంటే నా భూమి పట్ల ఉండేటువంటి ప్రేమ భక్తిగా మారింది, 1000 రెట్లు పెరిగింది అని చెప్పాడు వివేకానందుడు. దిస్ లవ్ హ్యాస్ బికమ్ డివోషన్ అండ్ ఇంక్రీజ్డ్ 1000 times అంటాడు. బట్ ఇటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మాన్ని ఆవిష్కరించినటువంటి భూమి ప్రపంచంలో ఏది అంటే ఈ భారత భూమి. వివేకానందుడు భారతదేశానికి తిరిగి రాగానే 1897 సంక్రాంతి రోజున తన కోసం భవ్యమైనటువంటి స్వాగతం ఎదురుగా ఉంది. ఆ స్వాగతం మర్చిపోయాడు. 4 ఏళ్ల తర్వాత తిరిగి తల్లి ఒడిలోకి వస్తున్నాను. ఓడ దిగి మొదటి అడుగు పెట్టిన వెంటనే అక్కడ వంగి నుదుటికి మట్టి రాసుకొని మీద పోసుకొని ఆనందపడిపోతున్నాడు. చూసిన వాళ్ళకి ఆశ్చర్యం వేసి అడిగారు, ఏమయ్యా ఏమైంది, బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను, 4 సంవత్సరాల పాటు భోగ భూముల్లో తిరిగి వచ్చాను, కానీ భగవంతుడు పుట్టినటువంటి భూమి, భగవంతుడు అవతరించినటువంటి భూమి, పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి భూమి, ధర్మభూమి, మోక్షభూమి, కర్మభూమి అయినటువంటి నా కన్న తల్లి ఒడిలోకి నేను మళ్ళీ వచ్చాను, నా శరీరాన్ని నేను పవిత్రం చేసుకుంటున్నాను అని చెప్పాడు వివేకానందుడు. ఇటువంటి పవిత్రమైనటువంటి హిందూ భూమిలో, భారత భూమిలో హిందూగా జన్మించడం అంటే దీనికంటే వేరే అదృష్టం లేదు, పూర్వజన్మ సుకృతం ఇది. మదన మోహన మాలవీయ అని చెప్పేసి భారత రత్న వచ్చింది. కాశీ నగరంలో హిందూ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు ఆయన. ఆయన చివరి రోజుల్లో చెప్తాడు, నేను చనిపోయినట్టయితే నా యొక్క అంత్యక్రియల్ని కాశీ నగరానికి బయట చేయాలని చెప్పేసి అడిగాడు.
అదేంటయ్యా, ఏ హిందూ చనిపోతే అంత్యక్రియలు ఇక్కడనే చేయాలనుకుంటాడు, లేదా అస్థికలను తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, నువ్వేంటి ఇక్కడే ఉన్నటువంటి వారికి బయట చేయాలంటావంటే మదనమోహన్ మాలవీయ గారు చెప్పారు, ఇక్కడ కనుక జరిగినట్టయితే మోక్షం వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ మోక్షము కంటే గొప్పది మళ్ళీ ఈ దేశంలో హిందువుగా పుట్టడమే దానికంటే గొప్పది. కాబట్టి నగరానికి బయట చేసినట్టయితే మళ్ళీ నాకు పునర్జన్మ వస్తుంది, ఈ భూమిలో నేను హిందువుగా పుడతాను, ఇది మోక్షము కంటే గొప్పదని చెప్పేసి మదనమోహన్ మాలవీయ చెప్పారు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి భూమి పట్ల భక్తిని కలిగించడము ఆర్ఎస్ఎస్ చేసేటువంటి పని. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925లో 100 సంవత్సరాల క్రితం దసరా రోజున మహారాష్ట్ర నాగపూర్లో ప్రారంభించాడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ అనే ఆయన. ఎందుకోసం ప్రారంభించారంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువు యొక్క హృదయం లోపల ఇది కేవలం మట్టి ముద్ద కాదు, ఇది నాకు కన్న తల్లితో సమానం, ఇది విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే, ఇది విష్ణుమూర్తి యొక్క ధర్మపత్ని భూదేవి ఇప్పుడు మీద కాలు పెడుతున్నప్పుడు అమ్మా నన్ను క్షమించని చెప్పి ప్రార్థిస్తాము. ఇది మన ధర్మం నేర్పించినటువంటిది. ఇటువంటిది మట్టి ముద్ద కాదు, ఇది నా కన్న తల్లి అనేటువంటి భావన ప్రతి ఒక్క హృదయంలో కలగాల. రెండవది, మన ధర్మం పట్ల శ్రద్ధ కలగాలి. ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల్లో భగవంతుడు అవతరించినటువంటి ఏకైక భూమి ఏది అంటే కేవలం భారతదేశం మాత్రమే. మిగిలినటువంటి ఏ దేశం అయినప్పటికీ దేవుడి యొక్క దివ్యవాణి విన్నటువంటి ప్రవక్త పుట్టాడు, దేవుడి యొక్క దూత పుట్టాడు తప్ప దేవుడు అవతరించినటువంటి ఏకైక భూమి భారత భూమి మాత్రమే. అటువంటి పవిత్రమైనటువంటి భారత భూమిలో హిందువుగా పుట్టడం అంటే మన అందరి యొక్క అదృష్టము. రెండోది, మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి? భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే ఎక్కడో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, జన్నత్లో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు అని చెప్పని చెప్పలేదు. భగవంతుడు ఎక్కడున్నాడంటే ఇక్కడే సర్వస్వము, అంతటా వ్యాపించి ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. హిరణ్యకశిపుడు అడిగాడు కొడుకుని, ఎక్కడున్నాడా నీ హరి అని చెప్పేసి. చిన్న ప్రహ్లాదుడు చెప్పాడు, ఎక్కడ లేడు నానా ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోభగతుండు ఎందెందు వెతికినా అందందే కలడని చెప్పాడు. అటువంటి ధర్మం మనది. దేవుడు ఒక్కడే, ఏ పేరుతోనైనప్పటికీ, ఏ రూపంలో అయినప్పటికీ, ఏ పద్ధతిలో అయినప్పటికీ పూజించేటువంటి స్వేచ్ఛనిచ్చినటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే. మిగిలినటువంటి ఏ మతంలో అయినప్పటికీ ఈ దేవుణ్ణి ఈ పేరుతోని, ఈ పద్ధతిలో, ఈ పూజా పద్ధతిలో, ఈ పుస్తకం ద్వారా మాత్రమే పూజించాలి. అక్కర్లేదు. హిందువు అయితే ఏ దేవుడు అయినప్పటికీ ఈసారి అయ్యప్ప మాల వేసుకున్నారు, వచ్చేసారి శివమాల వేసుకోవచ్చు, తర్వాత హనుమంతుడు మాల వేసుకోవచ్చు. ఏ మాల వేసుకున్నప్పటికీ అయ్యప్పకు కోపం రాలేదు, హనుమంతుడు కోపం రాలేదండి. సోమవారం శివాలయానికి వెళ్ళి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మళ్ళీ సోమవారం వెళ్తే శివుడు ఏమైనా కోపడ్డాడా? లేదు. ఒక ఇంటికి వెళ్తే ఆ తల్లి అడిగింది, వాళ్ళ అత్తగారు పైన మంచం మీద కూర్చున్నారు, ఈమె పాపకి జడేస్తుంది. భరత్ గారు రాత్రి భజన జరిగింది, అక్కడ చర్చ జరిగింది, శివుడు గొప్ప విష్ణుమూర్తి గొప్ప అని చెప్పేసి అడిగింది. ఏం చెప్పాలి, ఎవరు గొప్ప అని అడిగా నేను. ఏమ్మా మీ అత్తగారు కదా, ఆవిడ కొడుకు గొప్పనా, నీ భర్త గొప్పనా, మీ పాప కదా, వీళ్ళ తండ్రి గొప్పనా, ఎవరు గొప్ప ముగ్గురులో? అదేంటండి ముగ్గురు ఒకటే కదండి అంది. అంతే అమ్మా, దేవుడు ఒక్కడే, ఆవిడకి కొడుకు, నీకు భర్త, ఈవిడకి తండ్రి. దేవుడు ఒక్కడే, ఈవిడకి విష్ణువు, ఈవిడకి శివుడు, ఈవిడకి ఆంజనేయ స్వామి, ఈవిడకి దుర్గమ్మ. ఏ దేవుడైనప్పటికీ, ఏ పేరుతోనైనప్పటికీ పూజించేటువంటి స్వేచ్ఛ ఇచ్చేటువంటి ఏకైక ధర్మం మనది. మిగిలినటువంటి మతాల్లో ఈ దేవుని నువ్వు పూజిస్తే మాత్రమే, ఈ పద్ధతిలో పూజిస్తేనే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పారు. మన ధర్మం ఎప్పుడు కూడా నువ్వు రాముని పూజిస్తేనే స్వర్గానికి వెళ్తావు, శివుని పూజిస్తేనే స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. ఓ పాపులారా అని చెప్పేసి చెప్పలేదు. అమృతస్య పుత్ర వివేకానందుడు చెప్పాడు, పుట్టినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడిని భగవంతుడి యొక్క స్వరూపంగా చూసేటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మం మనది. ఏ ఒక్క వ్యక్తిని కూడా పాపుడు అని చెప్పేసి మనం చెప్పలేదు. మన ధర్మం ఏం చెప్పిందంటే సర్వే జనా సుఖినో భవంతు. ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల్లో ఉండేటువంటి 750 కోట్ల మంది ఏ దేవుణ్ణి పూజించినప్పటికీ ప్రతి ఒక్కడు కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో ఏది అంటే హిందూ ధర్మం మాత్రమే.
ఇటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మము, ఈ ధర్మం పట్ల ప్రతి ఒక్క వ్యక్తికి శ్రద్ధ కలగాలి, ఈ భూమి పట్ల భక్తి కలగాలి, ఈ ధర్మం పట్ల సంస్కృతి పట్ల శ్రద్ధ కలగాలి. నేను హిందువుని అని చెప్పేసి సిగ్గుపడకూడదు, నేను హిందువుని అని చెప్పేసి గర్వపడుతూ మాట్లాడుతున్నాను. మూడవది, ఈ సమాజం పట్ల ప్రేమ కలగాలి. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది నా వారే. 4 సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చింది. కరోనా వచ్చిన సమయంలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చూసాము, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కష్టం వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి చూశారు. కానీ భారతదేశంలో మాత్రమే హిందుత్వం కారణంగా నా పక్కింటి వారికి కష్టం వస్తే నేను కదా సహాయం చేయాలని చెప్పేసి మనందరం కూడా సహాయం చేశారా లేదా? ప్రపంచంలో ఇది హిందుత్వం. మరి ప్రపంచంలో హిందువు ఎక్కడ ఉన్నప్పటికీ తన శక్తి మేరకు అక్కడ ఉండేటువంటి వారికి అవసరమైనటువంటి సహాయం చేయాలి అని కోరిక కలిగినటువంటి వ్యక్తి హిందువు. ఇది మన సంస్కృతి యొక్క గొప్పతనం. కానీ సమాజం మొత్తము నాదే. చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఏ 2 వేళ్ళు కూడా ఒకే రకంగా లేవు. చూసుకోండి ఒకసారి. దాని పేరు వేరే, పొజిషన్ వేరే, సైజు వేరే, పని వేరే. 5 వేలు వేరే వేరే అయినప్పటికీ వేరుగా ఉన్నట్టయితే ఏ పని చేయలేము. ఈ 5 వేలు కలిస్తేనే, పిడికిలు బిగిస్తేనే ఏదైనా చేయగలుగుతాము. మద్దిలేటి స్వామి ఆలయం నుంచి వచ్చినటువంటి ప్రసాదం తినాలన్నప్పటికీ 5 వేలు కలవాలి. కలవకుండా తినగలుగుతామా? ఈ దేశంలో ఉండేటువంటి ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ వర్గమైనా, ఏ వర్ణమైనా, ఏ కులమైనప్పటికీ మనందరము కలిస్తే హిందువులము, మనందరం కూడా భారత మాత సంతానము. ఈ భావాన్ని నింపేటువంటిది, నా అక్క చెల్లె అన్న తమ్ముడు అనేటువంటి భావాన్ని నింపేటువంటిది. వివేకానంద ఇంత వేదాంతం చెప్పారు, మీకు మాకు ఉండేటువంటి తేడా ఏంటని చెప్పేసి అడిగారు. అప్పుడు వివేకానందుడు చెప్పారు, మీకు మాకు ఉండేటువంటి తేడా మీకు అర్థం కావాలంటే 2 విషయాలు చెప్తాను. ఒకటి, మా ధర్మంలో ఉండేటువంటిది గివ్ అండ్ ఫర్గివ్, త్యాగము. ఏమి ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచించాము. మా దగ్గర ఏంటండి అని చెప్పేసి అడిగారు. గెట్ అండ్ ఫర్గెట్, ఏమి పొందాలా అని మీరు ఆలోచించారు. రెండోది చెప్పాడు వివేకానందుడు, మీ దేశంలో జన్మనిచ్చినటువంటి తల్లిని తప్ప మిగిలినటువంటి స్త్రీలందరినీ కూడా భోగ వస్తువుగా చూస్తారు. కానీ మా దేశంలో కట్టుకున్నటువంటి భార్యను తప్ప ఏ స్త్రీనైనప్పటికీ కూడా తల్లిగా చూస్తాము. చూడనటువంటి వ్యక్తి ఉన్నట్టయితే అతను రావణాసురుడు అని చెప్పాము. ఇది ధర్మం యొక్క గొప్పతనం. ఒక సీతమ్మ వారికి అవమానం జరిగితే రామరావణ యుద్ధం జరిగింది. ఒక ద్రౌపదికి అవమానం జరిగితే మహాభారత యుద్ధం జరిగింది. ఈ దేశంలో స్త్రీ అంటే కేవలం ఒక స్త్రీ కాదు, ఈ స్త్రీ అంటే ఆది పరాశక్తి. డబ్బు కావాలంటే లక్ష్మీదేవిగా, జ్ఞానం కావాలంటే సరస్వతిగా, శక్తి కావాలంటే దుర్గమ్మగా, ఆకలి తీరాలంటే అన్నపూర్ణగా కొలిచేటువంటి ఏకైక సంస్కృతి ఏదంటే ప్రపంచంలో అది హిందూ సంస్కృతి మాత్రమే. ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశం అయినప్పటికీ, ఏ మతం అయినప్పటికీ అక్కడ దేవుడు అంటే పురుషుడు మాత్రమే, దేవత అనేటువంటిది లేదు. దేవత అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే. ఇది మన ధర్మం యొక్క గొప్పతనం. ఇటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి సమాజం ఏదైతే ఉందో, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా వాళ్ళు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి ఎప్పుడైనా చప్పట్లు కొట్టిందండి? నోరు బాగైందని చెప్పేసి ఎప్పుడైనా అయిందా? లేదు. కాలికి ముళ్ళు గుచ్చుకున్న మరుక్షణంలో చెయ్యి వెళ్ళింది, ముళ్ళు తీయాలనుకుంది, నోరు అమ్మ అంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. కాబట్టి 6 అడుగుల శరీరంలో కింద ఎక్కడో ముళ్ళు కొచ్చుకుంటే చెయ్యి ఎందుకు పరిగెడుతుందని నా కళ్ళను ఎందుకు స్పందించింది? ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవానికి మధ్యలో ఉండేటువంటి రక్త సంబంధం కారణంగా వచ్చింది. కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి సువిశాలమైనటువంటి భారత భూభాగం మొత్తం కూడా ఒక్కటే భారత మాత. కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినప్పటికీ నా వారు అనేటువంటి భావన కలగడమే ఆర్ఎస్ఎస్ చేసేటువంటి ప్రయత్నం. అటువంటి హిందువులందరం కూడా నేను హిందూ అనేటువంటి భావనతో విడివిడిగా కాకుండా అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా 5 వేలు కలిస్తే పిడికిలు బిగించి ఏదైనా పని చేయగలిగినట్లుగా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు మనందరం కూడా ఒక్కటే భారత మాత యొక్క సంతానము అనేటువంటి భావాన్ని నింపి కలిసిమెలిసి సంఘటిత శక్తిగా చేయడం కోసమే చేస్తున్నాము. సంఘం ప్రారంభమైంది దసరా రోజున. దసరా అమ్మవారిని పూజిస్తామన్నమాట.
దశ ప్రహరణ దారిని ఆ దుర్గమ్మకి 10 చేతులు ఉన్నాయి. 10 చేతులు 10 రకాల ఆయుధాలు ఉన్నాయి. చక్రం ఉంది, త్రిశూలం ఉంది, ఖడ్గం ఉంది, బాణం ఉంది, అన్నీ ఉన్నాయండి. రాక్షసుల యొక్క సంహారం కోసము దేవతలందరూ కూడా కలిసి ఆవిడ యొక్క నేతృత్వంలో, అమ్మా నీ ముందు ఉండు, నేను మీ వెనకాల సహకరిస్తా, మేము యుద్ధం చేస్తాం